మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన వర్లారా, మనము దేవుని వాక్యాన్ని ప్రతిరోజు కూడా వింటూ వస్తూ ఉన్నాం. ఈ దినము కూడా దేవుని వాక్యాన్ని చదివి మనం ధ్యానం చేసుకుందాం. మన అంశము దేవుడు మనకు సహాయకుడు అనే అంశం మీద 8 మాటలు మనం చూస్తూ వస్తూ ఉన్నాం. మొదటిగా మనము విన్నాము, బాధపరచబడు వారికి ఆయన న్యాయము తీర్చును అనే మాట. ఈ దినము కూడా అదే అధ్యాయము అదే వచనాన్ని చదువుకుందాం. 146వ కీర్తన 7వ వచనము. బాధపరచబడు వారికి ఆయన న్యాయము తీర్చును, ఆకలిగొనిన వారికి ఆహారము దయచేయును. యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును. చాలు. దేవుడు ఈ మాటలు మనకు సహాయము చేయనట్లుగా ప్రభు సహాయాన్ని కోరుకుందాం. ప్రేమగల తండ్రి, వందనాలు, స్తోత్రం, స్తుతులు చెల్లిస్తున్నాం. చదువున ఈ లేఖన భాగాన్ని దీవించు తండ్రి, ఆశీర్వదించండి. వినగలిగే చెవి, గ్రహించే మనసు మాకు సహాయం చేయండి. పాపికి రక్షణ, విశ్వాసకి ఆదరణ కలిగించమని, దినదాసుని మరుగుపరచుమని, మీరే మాట్లాడమని యేసయ్య నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన వారలారా, గత దినమున మనము బాధపరచబడు వారికి న్యాయము తీర్చును ఆయన అనే మాట మీద విన్నాం. అందులో భాగంగా విధవరాల గురించి కొంత ఆలోచన చేసినాం. ఆమె మాటి మాటికి వెళ్ళి, తరచుగా వెళ్ళి అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి వద్దకు వెళ్ళి న్యాయము తీర్చమని చెప్పినప్పుడు అతడు ఆలోచన చేసి న్యాయం తీర్చినట్టుగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా తన యొద్దకు వచ్చు వారిని, తన యందు విశ్వాసం ఉంచిన వారు దివారాత్రములు మొరపెట్టుకుని చుండగా న్యాయము తీర్చడా అనే మాట కనిపించింది. రెండవ అంశంగా మనము ఈ దినము ఆలోచన చేస్తూ ఉన్నాం. అదేమిటి అంటే, ఆకలిగొనిన వారికి ఆహారము దయచేయును. దేవుడు ఆకలిగొన్న వారికి ఆహారం దయచేసేవాడు. ఎవరికి ఆకలి అవుతుందో వారి ఆకలి తీర్చేవాడు దేవుడు అనే మాట కనిపిస్తూ ఉంది. నీ ఆకలి తీర్చడానికే నీకంటే ముందుగా 6 దినాలు ఆయన సిద్ధపాటు చేసినాడు. నీకు ఏది అవసరమో, నీకు ఎప్పుడు ఏది కావాలనో అన్నీ సిద్ధం చేసి ఆయన నిన్ను ఏర్పాటు చేసినాడు. ఆదికాండం మనం చూస్తాం. తినడానికి ఆహారం అయితేనేమి, కట్టుకోవడానికి వస్త్రాలు అయితేనేమి, గాలి, వాతావరణము, భూమి, ఆకాశము, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు సమస్తాన్ని కూడా ఏర్పాటు చేసి నిన్ను మానవునిగా తయారు చేశాడు. అనగా ఆదామును చేసినాడు. ఏదేమైనా వాక్యం చెప్తున్న మాట, ఆకలిగొనిన వారికి ఆహారము దయచేసేటువంటి దేవుడు. తన ప్రియులు నిద్రిస్తుండగా యెహోవా వారికి దయచేయుచుండెను అని దేవుని వాక్యం చెబుతూ ఉంది. తల్లి కుమారుని కడుపు చూస్తుందంట. అంటే వాడు తిన్నాడా తినలేదా అని. మనల్ని కన్న ఒక తల్లి మన ఆకలిని గుర్తెరిగి మనకు ఆహారం వండి పెడుతుంది. సర్వశక్తుడైన దేవుడు, సకల జీవులను పోషించువాడు, సకల మనుషులను పోషించువాడు ఆయన. టయానికి
ఆయన నీ కడుపు ఆకలిని చూసి తీరుస్తూ ఉన్నాడు. ఆయన తీర్చేవాడు. అది కూడా మనం గుర్తుంచుకోవాలి. ఒక దినాన ఇట్లా నేను టీవీలో చూస్తూ ఉంటే అడవి ప్రాంతం, చెట్లు, అందులోని జీవరాశులు, జంతువులు ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. వాటికి ఆహారము లేదు తినడానికి, విపరీతమైన ఎండలు. అయితే దేవుడు జోక్యం చేసుకొని చిన్నగా మేఘాన్ని తీసుకొచ్చినాడు పైకి. మేఘాన్ని తీసుకొచ్చి అలా ఆ అడవి ప్రాంతంలో వర్షం కురిపించగా ఆ వర్షము భూమిలోకి వెళ్ళి భూమిలోని పురుగులన్నీ కూడా బయటకు వస్తూ ఉంటే ఈ పక్షులన్నీ కూడా కడపారా తింటూ ఉన్నాయి, ఆనందముతో తింటూ ఉన్నాయి. అంటే దేవుడు ప్రతి జీవి యొక్క ఆకలిని ఎరిగిన వాడు కాబట్టి వారి ఆకలిని ఆయన తీర్చినాడు. ఆకలి అంటే ఏమిటో ఎరిగినవాడు దాని విలువను గుర్తిస్తాడు. ఆకలంటే ఏమిటో ఎరగని వాడు పలావైనా బయట మారేస్తాడు. ఆహారము లేక ఎంతమంది జనాభా చచ్చిపోతలేరు. ఆహారం ఉన్నోనికేమో ఎక్కువైపోయింది, లేని వానికేమో తక్కువైపోయింది. దేవుని వాక్యం చెప్తున్నమాట, ఆకలి గునిన వారికి ఆహారము దయచేస్తాడు ఆయన. అవును, దయచేస్తాడు. ఎంతమంది రోడ్ల మీద తిరుగుతలేరు, ఎంతమంది రైల్వే స్టేషన్లో లేరు, ఎంతమంది బస్ స్టేషన్లో లేరు, ఎంతమంది కదా రోడ్ల పక్కన పండుకొని ఉన్నప్పుడు దేవుని దాసులు, దేవుని పిల్లలు చాలామంది రాత్రి పార్సల్ తీసుకొని వెళ్ళి వారికి ఇచ్చి సహాయపడతలేరా? అంటే దేవుడే తన పిల్లల ద్వారా వారి ఆకలి తీరుస్తున్నా లేదా? తెలుస్తున్నాడు. దేవుడు తన పిల్లలను ఎన్నడే కానీ పస్తుల ఉండనిచ్చేవాడు కాదు. అది గుర్తుంచుకోవాలి. ఒక మాట జ్ఞాపకం చేస్తాం మీకోసమై. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 3వ వచనం చూడండి. సామెతల గ్రంథం 10వ అధ్యాయము 3వ వచనం చూడాలి. యెహోవా నీతిమంతుని ఆకలి గొననీయడు. చాలు, యెహోవా నీతిమంతుని ఆకలి కొననీయడంట. ఎవరిని? నీతిమంతుణ్ణి ఆయన ఆకలి కొననీయడు. ఒకవేళ ఆకలి కొన్నప్పుడు కూడా ఆయన వారికి దయచేస్తాడు. మన పూర్వీకులు, మన పెద్దలు ఆహారము లేక అలమటించున్నారు. అయితే దేవుని నమ్మినటువంటి నీతిమంతులు వారు ప్రతి పూట కూడా తిని సంతోషించినారు. దేవుడు వారికి దయచేస్తూ వచ్చను అనే మాట కనిపిస్తోంది. దేవుడు వారిని పోషిస్తూ వచ్చినాడు. దేవుడు వారిని పోషించినాడు. ఇశ్రాయేలు ప్రజలను 40 సంవత్సరాలు అరణ్యముల వారిని పోషించలేడా? పరలోకం నుంచి మన్నా కురిపించినాడు, పూరెలు కురిపించినాడు. ఉదయము సాయంత్రం కడుపార తిన్నారు వాళ్ళు. ఏమాత్రము తక్కువ కాలేదు. ఆ విధంగా దేవుడు తన పిల్లలను పోషించేవాడు. అందును బట్టి యెహోవా నీతిమంతుని ఆకలి కొననీయడు. తన ప్రజల భౌతిక అవసరాలు తీర్చడంలో దేవుని సహాయం గురించి ఈ వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. ఏమిటి?
వాక్యం తెలియజేసేది అంటే, బైబిల్లో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు చూద్దాం, చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం, మత్తయి సువార్త 6వ అధ్యాయము 11వ వచనం చూడండి. 6వ అధ్యాయం 11వ వచనంలో రాయబడిన మాట, రాయబడిన మాట ఏమిటి? మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము అనే మాట ఉంది. మరొక మాట చూస్తారు అక్కడనే 33వ వచనం కూడా చూద్దాం. 33వ వచనంలో, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును అనే మాట ఉంది. అంటే ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని మీ దేహం గురించి ఏమాత్రం ఆలోచన చేయొద్దు అన్నాడు కదా. 31వ వచనంలో ఆ మాట కనిపిస్తుంది. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలుసు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలుసు. అందుకే చింతించవద్దు అన్నాడు. చింతించవద్దు అన్నాడు. తిండికి చింతించొద్దు, త్రాగడానికి చింతించొద్దు, కట్టుకోవడానికి చింతించొద్దు. 2010వ సంవత్సరం నేను సేవకు వచ్చినాను. 2010వ సంవత్సరం మే నెల 5వ తేదీ దేవుని దాసులు సేవకు సమర్పించారు. సేవకు వచ్చాను. మామూలుగా ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, అనారోగ్యం ఉంటుంది, ఆకలి బాధ ఉంటుంది, వస్త్రహీనత ఉంటుంది. అయినప్పటికీ ఆనాటి నుంచి ఈనేటి వరకు కూడా దేవుడు ఏమీ తక్కువ చేయలేదు. ఎందుకంటే మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెదకండి, మీకు ఏది అవసరమో నేను ఇస్తాను అన్నాడు కదా. ఆ మాట పట్టుకొని మనం ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. చింతించాల్సిన అవసరం లేదు. ఎందుకు చింత? అవునా? ఎందుకు చింత చేయాలా? ఏ పూటకు ఆ పూట ఉంటే చాలదా? అంటే సమస్తము దయచేవాడు ఆయనే, కానీ మనం అలాగ ఉండాలా అని ఆయన ఇష్టం. మనం అలాగ ఉండాలా అని ఆయన ఇష్టం. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలుసు. అందుకోసమే నీతిమంతుని ఆయన ఆకలి కొననీయడు. ఇదొకటి మనం గుర్తుంచుకోవాలి. ఇక రాజుల మొదటి గ్రంథం చూడండి. రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయము. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయము 4వ వచనం చూడాలి. 4వ వచనం, 17:4 వచనములో దేవుని వాక్యం చెబుతున్న మాట, ఆ వాగునీరు నీవు త్రాగుదువు, అచ్చటికి నీకు ఆహారము తెచ్చునట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించుతానని అతనికి తెలియజేయగా. చాలు. ఇక్కడ మనకు ఏలియా కనిపిస్తాడు. ఏలియా కనిపిస్తాడు. యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చాను అన్నమాట కనిపిస్తుంది 2వ వచనంలో. ప్రభు అన్నాడు, నీవు ఇచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యొర్దాను నాకు ఎదురుగా నున్న కెరీతు వాగు దగ్గర దాగి ఉండు అన్నాడు. ఎలీషాకు కాకుల ఆహారాన్ని సమకూర్చడం దేవుని వాక్యం చెబుతూ ఉంది. అయితే ఎందుకు ఈ మాట, ఎందుకు ఆకలి ఉన్నాడంటే ఆ మాట చదువుకుందాం. మొదటి వచనం చూడండి ఒకసారి. మొదటి వచనంలో, అంతటా గిలాదు కాపురస్తుల సంబంధియును తిష్బీయుడైన ఏలియా అహాబు వద్దకు వచ్చి అన్నాడనమాట, ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతోడు నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరములలో మంచైన వర్షమైన పడదని ప్రకటించినాడు. అహాబు రాజుతో చెప్తున్నాడు. ఏలియా వెళ్ళి ఏం చెప్పాడు? ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతోడు అన్నాడు. ఎవరైనా? ఇశ్రాయేలు దేవుడైన
ఆ యెహోవా జీవము తోడు. నా మాట ప్రకారం కాకుండా, అహాబు రాజు నా మాట ప్రకారం కాకుండా ఈ సంవత్సరంలో మంచైనా వర్షమైనా పడదు. అంతే. మనసు పడదు, వర్షం పడదు. వర్షం పడితే కదా మనసు పడేది. వర్షమే పడకపోతే ఏడ మనసు పడుతుంది? వర్షం పడకపోతే పంట ఏడ పండుతుంది? మనుషే లేకపోతే ఏడ పంట వేస్తారు? వర్షం పడితే దుక్కి దున్నుతారు, సేద్యం చేసుకుంటారు, విత్తనాలు వేస్తారు. కొన్ని ప్రాంతాల్లో మనసుకే పంటలు పండుతాయి. వర్షమే లేకపోయే ఇంకా మనిషి ఎక్కడిది? మనిషి లేకపోతే ఎట్లా నాడతాం, ఎట్లా పంట వేస్తాం? కాబట్టి నా మాట ప్రకారం అన్నాడు. దేవుడు చెప్పినాడు, అహాబు రాజా దేవుడు చెప్పినాడు నా మాట ప్రకారంగా ఈ సంవత్సరంలో మంచైనా వర్షమైనా పడదని ప్రకటించిన తర్వాత అప్పుడు దేవుడు ఏలియాతో మాట్లాడుతూ చెప్పినాడు, నువ్వు బయలుదేరి తూర్పు వైపునకు పో అన్నాడు. యొర్దాను నాకు ఎదురుగా కెరెతు వాగు దగ్గర దాగి ఉండు. ఎందుకంటే ఇతను చంపినా చంపుతాడు. అవునా? అహాబు రాజుని చంపినా చంపుతాడు. కాబట్టి నువ్వు వెళ్ళు. ఏం దేవుడు కాపాడలేడా? కాపాడుతాడు. కానీ దాక్కునే స్థలం ఆయన మనకు చూపించినాడు. ఏలియాకు చూపించినాడు. నువ్వు వెళ్ళు ఏలియా, పలాన్ చాట పలాన్ సమయంలో పలాన్ చోట నువ్వు దాక్కొని ఉండు అని అన్నాడు. సరే ప్రభు, దాక్కుని ఉంటే నాకు పరిస్థితి ఏంది, నాకు ఆహారం ఎట్లా, నీరెట్లా అని తను అడగకముందే తన దాసుని యొక్క అవసరం తిరిగిన వాడు కాబట్టి ఇలా చెప్పినాడు. ఏమన్నాడు? ఆ వాగునీరు నీవు త్రాగుతావు అన్నాడు. ఆ వాగునీరు నువ్వు తాగుతావు అన్నాడు. వాగునీరు తాగేటువంటి కృపను అనుగ్రహించినాడు. నా చిన్నతనంలో కదా వాగులో నీళ్లు తాగినాం, బావిలో నీళ్లు తాగినాం, చెరువులో నీళ్లు తాగినాం, కాలువలో నీళ్లు తాగినాం. ఇప్పుడు అవి లేవు. తాగినా ఎమ్మడి రోగాలు వస్తూ ఉన్నాయి. అట్లా అనుకోవడం, తాగడం అంతే. అప్పుడు చేత అనుకోవడం, తాగడం. దాంట్లో పురుగులు ఉన్నాయా, దాంట్లో ఏమున్నాయో అదేం పట్టించుకోలేదు అప్పుడు. కానీ ఇప్పుడు అన్ని పట్టింపులు అయినాయి. ఏదేమైనా ఆ వాగు నీరు తాగుతావన్నాడు. అచ్చటికి నీకు ఆహారము తెచ్చినట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపింతునని అతనికి తెలియజేయగా. ఇదేమిటి మాట? నీకు ఆహారం తెప్పిస్తా, పలానా సహోదరుడు ఉన్నాడు, పలానా సహోదరు ఉంది కదా, వాళ్ళతో తెప్పిస్తా అని చెప్పలే, లేదా హోటల్ నుంచి తెప్పిస్తా అని చెప్పలే. ఏవి తెచ్చాయంట ఆహారము? కాకోలములు అనే మాట రాయబడింది. కాకోలములు. కాకులు అనగానే మనకు అర్థమైన విషయం ఏంటంటే అవి మనవే తీసుకుని వెళ్ళిపోతాయి. పిల్లల చేతుల్లో ఏమైనా ఉంటే ఎత్తుకుపోతాయి అవి. కానీ అలాంటి కాకుల ద్వారానే తన దాసుడు ఏమిటి ఏలియా ఆకలి తీర్చినట్టుగా మనకు దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. ఆయన తలుచుకుంటే కాకుల ద్వారా ఏమిటి, తన శత్రువు ద్వారానే ఆహారాన్ని పెడతాడు. అదే మాట దావీదు అన్నాడు కదా, నా శత్రువుల ఎదుట నాకు భోజనము సిద్ధం చేస్తూ అన్నాడు. దేవునికి స్తోత్రం. అసాధ్యాన్ని ఆయన సుసాధ్యము చేయగలడు. అది కాకుల ఆహారం తేవటం ఏమిటి? అది కూడా ఏమిటి? రొట్టె మాంసం. ఆ స్మెల్కే అవి ఉన్నది ఏంటివి, కానీ అంట కాదు, అవి దేవుని మాటకు లోబడినాయి. కాకులు కూడా దేవుని మాటకు లోబడినాయి. ఏమాత్రం సుమా రొట్టె తినకూడదు, మాంసము తినకూడదు, ఎట్టిచ్చినానో అట్టని తీసుకుని వెళ్ళి మీరు అతన్ని ఒడిలో వేయాలా, అతని చేతులు పెట్టండి అని దేవుడు ఆజ్ఞాపించినట్టున్నాడు. అవి అలానే చేసినాయి. ఆ మాట చూడండి, దేవుని వాక్యం చెబుతున్న మాట. 4వ వచనంలో ఆజ్ఞాపించాడు. 5వ వచనంలో అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యొర్దానునకు ఎదురుగానున్న కెరెతు వాగు దగ్గర నివాసము చేసెను. అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును, అస్తమయమందు రొట్టెను మాంసమును అతని యొద్దకు తీసుకొని వచ్చుచుండెను. అతడు వాగునీరు త్రాగుచు వచ్చెను అనే మాట కనిపిస్తుంది.
ఉదయమందు రొట్టె మాంసము, అస్తమయమున రొట్టె మాంసం. ఆ రొట్టె మాంసం తిని ఆ వాగునీరు త్రాగుతూ ఉన్నాడు. తనకేమైనా పని ఉందా? ఏం లేదు. దేవుని వాక్యం చెప్తున్న మాట ప్రకారంగా ఏ పని చేయని వానికి 2 పూటల భోజనం చాలు. అందులో రొట్టె మాంసం బలమైంది, అది త్వరగా అరిగేది కాదు. కాబట్టి దేవుడు ఉదయం సాయంత్రం అని చెప్పినాడు, మధ్యాహ్నం చెప్పలే. మనమైతే కదా ఉదయం తింటాం, మధ్యాహ్నం తింటాం, మళ్ళీ సాయంత్రము హోటల్కి వెళ్ళిపోతాం, రాత్రికి మళ్ళీ ఇంట్లో తింటాం. దేవుని దాసునికి దేవుడు 2 పూటల భోజనాన్ని ఏర్పాటు చేశాడు. అది కూడా బలమైన ఆహారం ఇచ్చినాడు. ఆహారం తింటూ ఆ వాగు నీరు తాగుతూ వచ్చాను. కొంతకాలమైన తర్వాత దేశంలో వర్షము లేక నీరు ఎండిపోయాను. కొంతకాలం అయిపోయింది, వర్షం లేదు, నీరు ఎండిపోయినాయి. ఆ తర్వాత కూడా చూడండి, దేవుడు తన దాసుని విడిచిపెట్టినాడా? ఏమాత్రం కూడా విడిచిపెట్టలేదు. ఇంకెక్కడికి పంపించినాడు? ఇంకా చూడండి ఎక్కడికి పంపించినాడు ఆయన. వచనం 8 వచనంలో రాయబడిన మాట చదువుదాం. అంతటా యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చాను, నీవు సిదోను పట్టణ సంబంధి అయిన సారేపత్తు అను ఊరికి పోయి అచ్చట ఉండుము. నేను నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చితిని అన్నాడు. ఇక్కడ అయిపోయింది, నీరైపోయింది, వాగెండిపోయింది అని ఆయన తన దాసుని ఏమాత్రము మర్చిపోలే. మళ్ళా ప్రత్యక్షమైనాడు, మాట్లాడుతున్నాడు ఏలియాతో. ఏలియా లేయ్, ఏం చేయాలంటే నీవు సీదోను పట్టణ సంబంధమైన సారేపతను ఊరికి పో అన్నాడు. సారేపతను ఊరికి పో, అక్కడ నిన్ను పోషించడానికి ఒక పెద్ద కుటుంబాన్ని ఏర్పాటు చేసినానులే, రాజుల కుటుంబాన్ని ఏర్పాటు చేసినానులే, లేదా ఇట్టనే మళ్ళా నీకు కాకులు తెస్తాయని చెప్పలే. ఎవరిని సిద్ధం చేసినాడు ఆయన? విధవరాలిని సిద్ధం చేసినాడు. ఆ విధవరాలకు కుమారుడు ఉన్నాడు, భర్త లేడు. కుమారుడు ఉన్నాడు, తానుంది. ఒక పూటకు మాత్రమే తన ఇంట్లో భోజనం ఉంది, అంతే. ఒక పూటకు మాత్రమే. మహా అంటే 2 రొట్టెలు అవుతాయి, 2 రొట్టెలు అవుతాయి అంతే. కొంచెం నూనె ఉంది, కొంచెం పిండి ఉంది అంతే. అలాంటి ఇంటికి తన భక్తుడైనటువంటి ఏలియాను పంపించినాడు. నువ్వో అని అన్నాడు. వచనం చూడండి, 10వ వచనములో, అందుకు అతడు లేచి సారేపతనకు పోయి పట్టణపు గవిని యొద్దకు రాగా ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుచునుట చూచి ఆమెను పిలిచి, త్రాగుటకై పాత్రలో కొంచెము నీళ్లు నాకు తీసుకొని రమ్మని వేడుకొనెను. దేవుని మాట ప్రకారంగా ఏలియా అచ్చట నుండి లేచి వెళ్ళాడు. వెళ్తూ ఉండగా పొలములో, అవునా, దేవుని వాక్యం చెబుతూ ఉంది, పట్టణపు గవిని యొద్దకు రాగా అనే మాట. పట్టణపు గవిని యొద్దకు రాగా, గవిని బయట పుల్లలు ఏరుతా ఉంది, కట్టెలు ఏరుకుంటా ఉంది విధవరాలు. అయితే ఆమెను చూచి ఇట్లా అన్నాడు అనమాట, త్రాగుటకు పాత్రలో ఆమెను పిలిచాడు. ఆమెను పిలిచి త్రాగుటకు పాత్రలో కొంచెం నీళ్ళు నాకు తీసుకుని రమ్మని వేడుకున్నాడు. నీరు ఎండిపోయినాయి కదా, కాబట్టి దాహమైందేమో. నడిచినాడు కదా, అప్పుడేమి సౌకర్యాలు లేవు కాబట్టి, ఈ బైకులు కార్లు వల్ల లేవు కాబట్టి, నడక ప్రయాణం కాబట్టి దాహమైనటువంటి దాహంకు ముందు నీళ్ళు అడిగినాడు. దాహమునకు నీళ్ళు అడిగినాడు. యేసుక్రీస్తు కూడా దాహమునకు నీళ్ళు అడిగినాడు, అది వేరే సంగతి. ఆమె తేబోతుండగా, వచనం 11, ఆమె నీళ్లు తేబోచుండగా అతడు ఆమెను మరలా పిలిచినాడు. పిలిచి ఏమన్నాడు, నాకొక రొట్టె ముక్కను
నీ చేతితో తీసుకొని రమ్మని చెప్పినాడు. మొదటిసారి పిలిచినాడు, వచ్చింది, చెప్పాడు, నీళ్ళు తేమన్నాడు. రెండవసారి పిలిచి అంటున్నాడు, నీళ్ళతో పాటు రొట్టె గుడక తీసుకురా అన్నాడు. రొట్టె ముక్క తీసుకురా అన్నాడు. రొట్టె ముక్క రొట్టె ముక్క. సమయంలో దేవుడు 2 సార్లు పిలిచినాడు, 3 సార్లు పిలిచినాడు. కానీ పిలిచింది దేవుడు అని గుర్తెరగక ఏలి కాడికి పోయినాడు. దాన్ని పిలిచినావు కదా అని. పిలుచుట అనే మాట మీద మనం చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ నీళ్ళతో పాటు రొట్టె ముక్క తీసుకురా అన్నాడు. వచనం 12 చూడండి. అందుకామె, నీ దేవుడైన యెహోవా జీవము తోడు, నీ దేవుడైన యెహోవా జీవము తోడు, తొట్టిలో పట్టెడు పిండి, బుడ్డిలో కొంచెము నూనె నా యొద్ద ఉన్నవే గాని అప్పమొక్కటైనా లేదు. మేము చావకముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా కుమారునికి సిద్ధము చేసుకునే వాళ్ళని కొన్ని పుల్లలిరుటకై వచ్చి తిని అనేను. ఆమె మాట్లాడుతూ ఉంది, అయ్యా నీ దేవుడైన యెహోవా జీవము తోడు అంటే ఆమెకు తెలిసేమో యెహోవా ఎవరో, ఈయన ఎవరు నమ్ముకున్నాడో అనే సంగతి. నీ దేవుడైన యెహోవా జీవము తోడు, తొట్టిలో పట్టెడు పిండి, బుడ్డిలో కొంచెము నూనె తప్ప నా యొద్ద ఏమీ అప్పం ఒకటి లేదు నా కాడ, అవి మాత్రమే ఉన్నాయి. నేను ఇంటికి పోయి మేము చావక మునుపు, అంటే వాళ్ళు ఇప్పుడు సావుకు సిద్ధంగా ఉన్నారని అర్థమవుతుంది కదా. వాళ్ళు సావుకు సిద్ధంగా ఉన్నారు. ఇంకా ఆ పిండి పోసుకొని ఆ నూనె పోసి కాల్చి తింటే అయిపోయాం. కాదు, అన్నం లేదు వాళ్ళకు. అప్పుడే కరువు వచ్చింది దేశంలో. అడిగినా బదులిచ్చేవారు లేరు. అమ్మ రేపు పెడతానులే, ఈరోజు పడి పిండి బదులు పెట్టంటే కూడా పెడుతలేరు. ఎందుకంటే దేశమంతా వర్షం లేదు, కరువు వచ్చేసింది. పెట్టేవారు లేరు. ఇంకా దీన్ని చచ్చిపోదాం అనుకున్నారు అంతే వాళ్ళు. చివరి సమయం, చివరి గడియ, చివరి ఆహారం, చివరి రొట్టె. అయితే ఏలియా ఎట్లా అన్నాడు కదా, వచ్చిన 13లో రాయబడింది మాట చూడండి. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లా, నేను భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయము. అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకొని రమ్ము, తర్వాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకొనుము అన్నాడు. సరే, నువ్వు చెప్పింది వాస్తవమే తల్లి. తొట్టిలో పడిన పిండి ఉంది, బుడ్డిలో కొంచెం నూనె ఉంది, అది వాస్తవమే. అయితే భయపడొద్దు అన్నాడు. భయపడొద్దు, నీవు పోయి నువ్వు చెప్పినట్లు చేయము అన్నాడు. అంటే నువ్వు ఎట్లా చేసుకుంటా అనుకుంటున్నావో, నువ్వు ఏం చేసుకోవాలనుకుంటున్నావో అట్నే చేయిపోయి చేసిన తర్వాత అందులో నుండి కదా ఆ అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకురా. చిన్న అప్పం, పెద్దది కాదు, మళ్ళా చిన్న అప్పం నా యొద్దకు తీసుకురా, తర్వాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకోను అన్నాడు. ముందు నాకు, తర్వాత మీరు అప్పములు చేసుకొని తినొచ్చు అని చెప్పినాడు. అందుకనే మొదట దేవునికి, తర్వాత మనకు. మొదట దేవునికి, మొదటి స్థానం దేవునికి మనం ఇచ్చేవారుగా ఉండాలి. ప్రాముఖ్యంగా దేవునికి మొదటి స్థానం. ఉదయం లేవగానే మొదటి స్థానం, రాత్రి కాగానే మొదటి స్థానం. దేవునికి ముందు దేవుడు, ఆ తర్వాత మనం. ముందు దేవుడు, తర్వాత పిల్లలు. ముందు దేవునికి, అదేదైనా కావచ్చు. ముందు దేవునికి, ముందు దేవుని దాసులకు, ఆ తర్వాత నీకు నాకు. దేవుని దాసులకు ముందు. దేవుణ్ణి మర్చిపోకూడదు, దేవుని దాసులను మర్చిపోకూడదు. నీ ఇంట్లో ఏం చేసినా కానీ మొదటిగా దేవునికి. ఎందుకు ఆచరిస్తున్నారు ఈ మాట, ఈ పదం?
హిందువులు దేవునికి పెట్టండి. చూడండి, హోటల్లో ముందరేం, మన ఊర్లో హోటళ్ళు ఉన్నాయి కదా, హోటల్లో మొట్టమొదటిగా టీ చేసి వాళ్ళు భూమి మీద వారబోచ్చారు, ఆ తర్వాతనే అమ్ముతారు. మొట్టమొదటి దోశ కానీ ఇడ్లీ కానీ దాన్ని పక్కన పెట్టేస్తారు అట్లా, ఇది దేవునికి అని. అవునా కాదా? ఇది దేవునికి అని. మనమేం చేస్తున్నాం? మొదట నాకు ఇవ్వండి, తర్వాత మీకు అని ప్రభు చెప్పిన మాట. ఏలి అంటున్నాడు, చిన్న అప్పం ముందు నాకు తీసుకురా, తర్వాత నువ్వు చెప్పినట్టు పోయి చేసుకో, నీకు నీ బిడ్డకు అని అన్నాడు. 14 వచనం, భూమి మీద యెహోవా వర్షము కురిపించు వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదు అని చెప్పినాడు. నేను చెప్తాను కదా, విను, పో అన్నాడు. భూమి మీద వర్షం కురిపించు వరకు, తల్లి, భూమి మీద వర్షం కురిపించు వరకు తొట్టిలో పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదు. ఎంత గొప్ప మాట చెప్పాడు చూడండి. అయిపోదు, అంతే. నాకు ఇస్తే అయిపోదు, నాకు ఇకపోతే కనుక ఈ పూటనే నీకు అవుతుంది, ఇక తింటావు, చచ్చిపోతాను. నాకు ఇస్తే గినక తక్కువ కాదు, తక్కువ కాదు. చెప్పింది ఎవరు? ఇశ్రాయేలు దేవుడని యెహోవా సెలవిచ్చినాడు. ఆమె వెళ్ళింది, అలాగనే చేసింది కదా. చూడండి, వచనం 15 చదువుకుందాం. 15 వచనంలో, ఇశ్రాయేలు దేవుడని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు అని. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనము చేయుచు వచ్చిరి అనే మాట ఉంది. వచనం 16 చూడండి. యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. దేవునికి స్తోత్రం. దేవుడు సెలవిచ్చిన మాట ప్రకారంగా ఏలియాను కాకుల ద్వారా పోషించున్నాడు, ఏలియాను విధవరాల ద్వారా పోషించున్నాడు. అర్థమైంది కదా? ఆకలి కొనిన వారికి ఆహారము దయచేసేటువంటి దేవుడు మన దేవుడు. సింహం పిల్లలు లేమి గలవే, ఒకవేళ ఆకలి కొంటాయేమో కానీ నా పిల్లలు ఏమాత్రం కూడా ఆకలి కొననీయను అన్నాడు దేవుడు. దేవుడు ఆకలి తీర్చేవాడు, నీ కడుపు నింపేవాడు, అది గుర్తుంచుకోవాలి. అందుని బట్టి దేవుని మీద విశ్వాసం ఉంచి నమ్మకం గలవారమై ప్రభు యొక్క సన్నిధిలో మనము ప్రార్థించేవారుగా, కనిపించేవారుగా ఉండాలనేది దేవుని వాక్యం చెబుతుంది. ఆ ప్రకారంగా శరీరానికి కావాల్సిన ఆహారం దయచేస్తాడు. రెండవదిగా ఆత్మకు సంబంధించిన ఆహారం దేవుడు మనకు దయచేస్తాడు. శరీరానికి సంబంధించిన ఆహారం, ఆత్మకు సంబంధించిన ఆహారం, రెండు మనకు అవసరం, రెండు అవసరం. మందిరానికి వస్తే ఆత్మకు సంబంధించిన వాక్యం అందిస్తాడు, ఇంటికాడ ఉంటే శరీరానికి కావాల్సిన ఆహారము నీకు ఆయన దయచేస్తాడు. ఆ విధంగా ప్రభు యొక్క సన్నిధిలో మనమందరం కూడా ఎంతో భయం కలిగి, భక్తి కలిగి జీవించుదాం. అట్టి కృపా దేవుడు మనకు సమృద్ధిగా అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరలోకమందున్న తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నా. రెండవ అంశంగా ఆకలి కొనిన వారికి ఆహారము దయచేసే దేవుడు అని మీరు వినిపించినందుకై స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మమ్మల్ని కూడా మీరు పోషిస్తున్నారు, కాపాడుతూ ఉన్నారు, సంరక్షిస్తున్నారు. అందుని బట్టి స్తోత్రం, స్తుతులు తండ్రి. ఇక ముందుకుని మీరు పోషిస్తారు నమ్మి స్తుతులు చెల్లించుకుంటూ రక్షకుడు మా విమోచకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున తండ్రి ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం
కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.